హలో నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సిఎస్సి సెంటర్లో ఏఈపిఎస్ సర్వీస్ మనం యూజ్ చేస్తున్నాం కదా. ఆ ఏఈపిఎస్ సర్వీస్ యూజ్ చేయాలనంటే మనకు ఒక ఆర్డి సర్వీస్ డివీజ్ ఉండాలండి. అది మంత్రా కానీ మార్ఫో. ఇంతకు ముందు చాలామంది ఎంఎఫ్ఎస్ 100 మంత్రా డివీజ్ యూజ్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే మరి లేటెస్ట్ వర్షన్ ఏదైతే డీజీపీ వచ్చిందో దానిలో మనకు ఎంఎఫ్ఎస్ 100 ఆర్డీ సర్వీసు చూపిస్తలేదు. అయితే మనకు చాలామంది ఈ ఎంఎఫ్ఎస్ 100 మరి మంత్రా డివీజ్ మనకు పనిచేస్తలేదని అంటున్నారు. కొంతమందికి అయితే మరి ఆ మంత్రా ఆర్డీ సర్వీస్ చూపిస్తలేదు అని. అయితే ఈరోజు మనం మన దగ్గర ఉన్న ఓల్డ్ మంత్రా ఎంఎఫ్ఎస్ 100 ఆర్డీ సర్వీస్ చేసి ఏ విధంగా మనము ఏఈపిఎస్ సర్వీస్ అందించాలో మనం చూద్దాం. అయితే ముందు సిస్టంలో ఏదైతే ముందు ఎంఎఫ్ఎస్ 100 ఆర్డీ సర్వీస్ ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేసుకుందామండి. ఓల్డ్ వేజ్ యూజ్ చేసుకుంటూనే మనం ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అప్డేట్ని మనము ఇన్స్టాల్ చేసుకుందాం. ప్రాసెస్ మనం ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుందాం. csc.gov.in వెబ్సైట్ని మనం ఎంటర్ చేసుకుందాం. ఈ విధంగా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి పోర్టల్ ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ విఎల్ఈ రిజిస్ట్రేషన్ ఉంటుంది, డీజీపీ ఉంటుంది, పిఎంజీ దిశ ఉంటుంది. మనకు మంత్రా ఎంఎఫ్ఎస్ 100 ఆర్డీ సర్వీస్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి కనుక మనం డీజీపీ సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, డీజీపీ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీజీపీ లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలండి. మనం ఇప్పుడు ఆర్డీ సర్వీస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో, మన పాత ఉన్న డివీజ్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో దాన్ని మనం చూసుకుందాం. చూడండి, మంత్రా క్లిక్ చేసుకుందామండి. ఇక్కడ మనం మంత్రా క్లిక్ చేసుకున్నప్పుడు కొంతమంది ఎంఎఫ్ఎస్ 100 చూపించదు, ఎంఎఫ్ఎస్ 110L1 చూపిస్తుంది. అథెంటికేషన్ డివైస్ ఆధార్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంఎఫ్ఎస్ 100 క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఇంతకుముందు మనకు వేరే విధంగా వచ్చేదండి పోర్టల్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డాక్యుమెంట్ వస్తుంది, తర్వాత డ్రైవర్స్ వస్తుంది. మనం డాక్యుమెంట్ కాకుండా డ్రైవర్స్లోకి వెళ్ళాలి. డ్రైవర్స్లోకి వెళ్ళాక ఇక్కడ మనం ఎంఎఫ్ఎస్ 100 డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ముందు డ్రైవర్స్ డౌన్లోడ్ అవుతున్నాయి, ఇన్స్టాల్ చేసుకోవాలి. డివైస్ కనెక్ట్ చేసుకున్నానండి, తమ్ పెట్టాను, క్యాప్చర్ సక్సెస్ఫుల్. ఓకే, ఎగ్జిట్ కొట్టి ఫినిష్ కొట్టాలండి. తర్వాత మనం ఆర్డీ సర్వీస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎంఎఫ్ఎస్ సర్వీస్ విండోస్ ఆర్డీ సర్వీస్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆర్డీ సర్వీస్ డౌన్లోడ్ అయిందండి, దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఓకే, ఫినిష్. మనం బ్యాక్ వచ్చేసి ఒకసారి మన ఆర్డీ సర్వీస్ రిమూవ్ చేసినాక ఇక్కడ డివైస్ రిమూవ్ అని చూపిస్తుంది. ఇక్కడ డివైస్ రిమూవ్ అని చూపిస్తుంది. తర్వాత మన మంత్రా డివైస్ని కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, డివైస్ అటాచ్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ డీజీపీ పోర్టల్ ఓపెన్ చేసుకుందాం. గెట్ మొబైల్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేద్దాం. వెరిఫై. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసినాక వెరిఫై ఓటీపీ. ఇక్కడ బాక్స్లో రైట్ టిక్ ఇచ్చి అథెంటికేషన్ కొడదాం. ఫింగర్ అని వస్తుందండి. చూడండి, క్యాప్చర్ సక్సెస్. ఇక్కడ క్యాప్చర్ సక్సెస్ అని వస్తున్నది. డీజీపీ చూడండి,
మనకు సక్సెస్ఫుల్గా ఓపెన్ అయింది. ఈ విధంగా మన ఓల్డ్ డివీస్ తోటే మన దగ్గర ఏదైతే మనం ఇంతకుముందు యూజ్ చేసామో MFS 100 సర్వీస్ మంత్ర, దాని ద్వారానే మనము మళ్ళీ మన డీజీపే కానీ బ్యాంక్ బీసీ కానీ మనం వాడుకోవచ్చండి. ఎలాంటి కొత్త డివీస్ కొనాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.